ఈ వీడియోలో సాంస్క్రిట్ సెమ్ 3 గురించి మాట్లాడుకుందాం. సో షార్ట్గా పేపర్ ప్యాటర్న్ అండ్ క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలో సో సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. ట్యూషన్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సో ఇదైతే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాం. సో ట్రై టు అండర్స్టాండ్. పేపర్ ప్యాటర్న్ పేపర్ క్వశ్చన్ పేపర్ యాజ్ టీజ్గా ఉంటుంది. ఇక్కడ ఏ ఒక్క ప్రాబ్లం ఉండదు, చేంజెస్ కూడా ఉండదు. ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మనకి మెటీరియల్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. బెటర్ మనం ఈ మెటీరియలే వాడేది వెన్ కంపేర్ టు సియా మెటీరియల్. సియాలో కొంచెం టఫ్ ఉంటుంది, ఆన్సర్స్ టఫ్ ఉంటాయి అన్నమాట. సో ఈ స్కూల్ కాలేజ్లలో ఇచ్చేవి ఎలా ఉంటాయంటే సింపుల్గా ఉంటాయి, మన వేలో కన్వే వేలో ఉంటాయి అట్లా. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసేసి నవరత్నాన్ని గురించి వస్తుంది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏమో సందర్భ వాక్యం. సెకండ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ సింక్ అయి ఉంటుంది సందర్భ వాక్యం. సో అది మళ్ళీ థర్డ్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ సింక్ అయి ఉంటుంది. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి రామ్దాస్. ఇక్కడ మనకి 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయమన్నారు కాబట్టి 4 క్వశ్చన్స్లో ఫస్ట్ ఆన్సర్ నేర్చుకోండి, టిక్ పెట్టుకోండి. ఫస్ట్ ఆన్సర్ నేర్చుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ నేర్చుకోండి. థర్డ్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ సేమ్ కాబట్టి థర్డ్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేస్తుంది. సో 4 క్వశ్చన్స్ అటెంప్ట్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఆల్టర్నేట్ క్వశ్చన్ ఒకటి అటెంప్ట్ చేయాలి. ఆల్టర్నేట్ క్వశ్చన్ ఏదన్నా నేర్చుకోవాలి అంటే సెకండ్ క్వశ్చన్ ఆర్ ఫోర్త్ క్వశ్చన్ నేర్చుకోవాలి. అక్కడ మీకు 2 లెసన్స్ వస్తాయి కాబట్టి 2 లెసన్స్లో వేరేది సింక్ అయి ఉంటుంది. ఆ క్వశ్చన్ నేర్చుకుంటే సెకండ్ ఆన్సర్ అటెంప్ట్ చేయొచ్చు, ఫోర్త్ ఆన్సర్ అటెంప్ట్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ అర్థమైంది కదా, 4 క్వశ్చన్స్ కంప్లీటెడ్ కదా, 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్టే. సో ఆ ఎక్స్ట్రా క్వశ్చన్ ఎలా అటెంప్ట్ చేయాలో నేను ఇప్పుడు పార్ట్ బిలో చెప్తాను. పార్ట్ బిలో ఎలా ఉంది, ఫస్ట్ నేను 8, 9, 10 చెప్పినాక 7th వస్తాను. 8, 9, 10 8th, 9th 2 క్వశ్చన్స్ ఉన్నాయి, 2 ఎస్సేస్ ఉన్నాయి. ఆ 2 ఎస్సేస్లో ఒక లాంగ్ క్వశ్చన్ మంచిగా తీసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఒకటి షార్ట్ ఉంటుంది, ఒకటి లాంగ్ ఉంటుంది ఆన్సర్స్. 4 క్వశ్చన్స్ 4 ఎస్సేస్ ఉన్నాయి అని అంటే 2 ఎస్ఎస్ ఏమో లాంగ్ ఉంటుంది, 2 ఎస్ఎస్ ఏమో షార్ట్ ఉంటుంది. సో మనం ఎప్పుడైనా సరే ఒక్కటన్నా 4 ఎస్ఎస్లోకి ఎనీ 2 నేర్చుకుంటాం కాబట్టి ఆ 2లో ఒక ఆన్సర్ లాంగ్ క్వశ్చన్ ఉండాలి. ఆ లాంగ్ క్వశ్చన్ మనకి అట్లీస్ట్ 2 or 3 పేపర్స్ లైక్ దిస్ 1, 2 ఇనఫ్. అంటే 1, 2, 3, 4 పేపర్స్ వచ్చే ఆన్సర్ లెక్క రాయాలి, అటెంప్ట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ పేపర్లో ఎనీ 1 or 2 సాంస్క్రిట్ వర్డ్స్ యూజ్ చేయాలి. సాంస్క్రిట్ వర్డ్స్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, అక్క మాకు వర్డ్స్ మధ్యలో డిస్టర్బ్ అవుతుంది కదా, నేర్చుకోలేము కదా అని నన్ను అనుకున్నప్పుడు మనకి మధ్యలో సాంస్క్రిట్ వర్డ్స్ అనేది వస్తుంది క్వశ్చన్ పేపర్లో. అందులోకి ఏం తీసుకొని రాసిన అంటే వర్డ్స్ అది ఒక పారాగ్రాఫ్ లెక్క ఇస్తాడు వర్డ్. ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్దగా కలిపిచ్చిందనుకో హాఫ్ పాయింట్ తీసుకొని ఒక్కొక్క వర్డ్కి అక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ రాశారనుకో ఫస్ట్ పేపర్ ప్రాపర్గా రాయాలి. ఓకేనా. ఫస్ట్ పారాగ్రాఫ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఎస్సే ఉంటుంది. ఆ ఇంట్రొడక్షన్ అనేది నీట్గా రాశారనుకో మనకి నెక్స్ట్ పేపర్ ఎలా రాసినా అంటే కొంచెం మనం ఫస్ట్ ఆన్సర్ డీప్గా చదువుకుంటాం. సో ఆ ఆన్సర్ నీట్గా రాశాక పర్ఫెక్ట్గా వచ్చిన ఆన్సర్ని ఫస్ట్ అటెంప్ట్ చేయాలి. దాని తర్వాత సెకండ్ ఆన్సర్ అటెంప్ట్ చేయాలి. ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే పార్ట్ బి అటెంప్ట్ చేయాలి. ఏ క్వశ్చన్ పేపర్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా సరే పార్ట్ బి అటెంప్ట్ చేయాలి. సో ఓకేనా. పార్ట్ బిలో ఇక్కడ 2 క్వశ్చన్స్కి మీరు అట్లీస్ట్ 30 to 45 minutes పెట్టుకోవాలి. 2 క్వశ్చన్స్కి 45 minutes పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం 10th క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. ఫస్ట్ 8th క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, సెకండ్ 9th క్వశ్చన్, థర్డ్ 10th క్వశ్చన్. అటెంప్ట్ అయిపోయినాక మనం 7th క్వశ్చన్కి వద్దాం. ఇప్పుడు నేను ఇందాక 10th క్వశ్చన్ చెప్పేసాను ఆడియో. సో 10th క్వశ్చన్ అయిపోయింది. 10th క్వశ్చన్ తర్వాత 7th క్వశ్చన్కి వద్దాం.
ఆల్రెడీ మనకి ఇక్కడ 4 ఆన్సర్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి 4 ఆన్సర్స్లో 2 ఆన్సర్స్ నేర్చుకుంటాం మనం. ఆ 2 ఆన్సర్స్లకేమి ఒక ఆన్సర్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటాం కదా, ఆ ఆన్సర్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి 7th క్వశ్చన్. ఎందుకు అని అంటే ఇప్పుడు చూడండి, కొందరు ఇంట్రెస్ట్ పెడతారు 7th క్వశ్చన్ మీద, ఇంట్రెస్ట్ పెట్టి దానికి ఒక ప్రతిపదార్థాలు భావము అంతా నేర్చుకుంటారు. కొందరేమో కాన్సన్ట్రేషన్ పెట్టారు, కానీ అక్కడ ఏం చేయాలో ఆల్టర్నేట్ చెప్తున్నా. పర్ఫెక్ట్గా నేర్చుకునే వాళ్ళు 7th క్వశ్చన్ నేర్చుకోండి. లేదు మేము నేర్చుకోము, మాకు టైం లేదు అని అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఒక లాంగ్ క్వశ్చన్, ఒక లాంగ్ ఎస్సే నేర్చుకుంటాం కదా, ఆ లాంగ్ ఎస్సే నేర్చుకున్న తర్వాత ఆ లాంగ్ ఎస్సేని మిడిల్ సెంటెన్సెస్ ఉంటాయి కదా, ఒక్కొక్క పారాగ్రాఫ్, లైక్ పారాగ్రాఫ్ అంటే 4 లైన్స్ వచ్చేది కాకుండా ఒక 2 లైన్స్ వచ్చే పారాగ్రాఫ్ ఉంటుంది కదా, ఆ పారాగ్రాఫ్ తీసుకొని అక్కడ అటెంప్ట్ చేయాలి. ఫస్ట్ ఎలా అటెంప్ట్ చేయాలి, 2 లైన్స్ పోయం రాయాలి. 2 లైన్స్ పోయం రాయాలి. ఇట్లా ఇలా 2 లైన్స్ పోయం రాశాక అక్కడ ఆల్రెడీ ఇచ్చేస్తాడు మన క్వశ్చన్ పేపర్లో ఇచ్చేస్తాడు. సో ఆ క్వశ్చన్ పేపర్లోకి తీసుకొని ఆన్సర్ షీట్లో రాయాలి. ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేశాక అక్కడ నుంచి మనము నెక్స్ట్ ఏం చేయాలి, పరిచయం అంటే మనకు ఆల్రెడీ ఎస్సే నేర్చుకుంటాం కాబట్టి అక్కడ ఎస్సే ఆథర్ యొక్క ప్రొనౌన్సియేషన్ పరిచయం ఉంటుంది, అది తీసుకొని వచ్చి ఇక్కడ రాసేయాలి. ఎక్కువ రాయొద్దు. దిస్ లైన్ హ్యాస్ టేకెన్ బై సో అండ్ సో లెసన్ అండ్ ద ఆథర్ ఇస్ సో అండ్ సో పర్సన్ అంతే. రాసిన తర్వాత కింద వర్డ్స్ని డివైడ్ చేయాలి. ఎన్ని వర్డ్స్ని డివైడ్ చేస్తే అంత స్కోరింగ్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? అంటే ఆ పోయంని ఒక పెద్ద వర్డ్స్ కాకుండా 2 వర్డ్స్ లెక్క కన్వర్ట్ చేసావు అనుకో, నీకు ఈజీ ఉంటుంది. ఎన్ని వర్డ్స్ డివైడ్ చేస్తే అంత స్కోరింగ్ అనేది అక్కడ ఉంటుంది. లైక్ ఇఫ్ ఆ ఆన్సర్ 15 మార్క్స్ అనుకోండి, నువ్వు ఒక 10 or 15 వర్డ్స్ డివైడ్ చేసావు అనుకో, నీకు అట్లీస్ట్ అక్కడ 4 మార్క్స్ ఆ 5 మార్క్స్ తీసుకునేటట్టు ఉంటుంది. నెక్స్ట్ సెంటెన్స్. అక్క ఇంగ్లీష్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఇంగ్లీష్లో ఎలా చేయాలి, వర్డ్స్ మనకు అర్థం కాదు. సో డివైడ్ చేసాం వర్డ్స్, డివైడ్ చేశాక నీకు ఒక సెంటెన్స్ అనేది నువ్వు తీసుకుంటావు. ఆ సెంటెన్స్లకేమి ఒక్కొక్క వర్డ్, లైక్ ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను, గ్రేట్ అని ఉంది. ఆ గ్రేట్ అనేది ఫస్ట్ వర్డ్కి రాయండి. నెక్స్ట్ స్కాలర్ ఉంది, సెకండ్ వర్డ్ స్కాలర్. సెంటెన్స్ చెప్తున్నా కదా, నేనేం చెప్పిన ఇందాక, ఒక ఎస్సే తీసుకున్నాం మనము. ఆ ఎస్సేలో మిడిల్ పారాగ్రాఫ్ తీసుకుంటాం. మిడిల్ పారాగ్రాఫ్ ఏముందనుకో, జయ ఏ మీడియన్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ విక్రమాదిత్య అని ఉంది. అనౌన్స్ లైక్ దిస్ అని ఉంది. ఫస్ట్ వన్ జయ మ్యాడియన్ కోర్ట్ ఆఫ్ విక్రమాదిత్య. అట్లా వర్డ్స్ నువ్వు ఎలా డివైడ్ చేస్తున్నావు అక్కడక్కడ అనౌన్స్ లైక్ దిస్ ద కింగ్ విక్రమ్ ఈజ్ కమింగ్ ఇన్ ద సరస్వతి మందిర్ అని ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క ఇంగ్లీష్ సెంటెన్స్ అనేది రాయాలి, వర్డ్ అనేది రాయాలి. రాసాక నీకు ఆ సెంటెన్స్ని కింద భావం లెక్క రాయాలి. ఓకేనా? ఇది అది 7th క్వశ్చన్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ఇంకొకటి ఏంటి పాయింట్ అంటే 7th క్వశ్చన్లో 4 పోయమ్స్ ఇస్తాడు, 2 అటెంప్ట్ చేయమంటాడు. మీకు టైం ఎక్స్ట్రానే ఉంటుంది. అటెంప్ట్ చేసే ఎక్స్ట్రా టైం ఎన్ని మినిట్స్ మిగులుతుంది అంటే 45 మినిట్స్ మిగులుతుంది ఎక్స్ట్రా టైం. 45 మినిట్స్ ఎక్స్ట్రా టైం మిగులుతుంది కాబట్టి 7th క్వశ్చన్లో ఇంకా 2 పోయమ్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు మనం. అక్కడ ఇంకా ఏమైపోతుంది, ఇక్కడ 8 మార్క్స్ వేసిన క్వశ్చన్ని అక్కడ 15 మార్క్స్ వేసే ఛాన్సెస్ ఉంటాయి. ఆ 15 మార్క్స్ ఇంక్లూడ్ చేస్తాడు ఇక్కడ. లాంగ్వేజ్లలో ఓ గ్రేడ్ రావాలి అని అంటే ఖచ్చితంగా ఎక్స్ట్రాస్ చేయాల్సిందే, అప్పుడైతేనే మనకి ఓ గ్రేడ్ అనేది వస్తుంది. మ్యాక్సిమం నేను ఓ గ్రేడ్ తెచ్చుకుంది అదే రీజన్. ఎక్స్ట్రాస్ అటెంప్ట్ చేస్తేనే మనకు ఓ గ్రేడ్ అనేది వస్తుంది, అట్లీస్ట్ ఏ ప్లేస్ అన్న వస్తుంది అలా. ఓకేనా? అది పాయింట్. ఫస్ట్ ఇక్కడ 4 క్వశ్చన్స్కి 4 క్వశ్చన్స్ అయిపోయినాయి పార్ట్ బిలో. ఇక్కడ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కూడా, మీరు ఆల్టర్నేటివ్స్ కూడా అటెంప్ట్ చేస్తేనే స్కోరింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ బి ఇస్ కంప్లీటెడ్. పార్ట్ ఏలో 4 క్వశ్చన్స్ నేను ఆల్రెడీ చెప్పేశాను.
4 క్వశ్చన్స్కి ఇంకో ఎక్స్ట్రా క్వశ్చన్ చెప్తా అన్న. ఆ ఎక్స్ట్రా క్వశ్చన్ ఏంటంటే మనం ఇక్కడ ఆల్రెడీ ఎస్ఎస్ నేర్చుకుంటున్నాం 4 ఎస్ఎస్. ఆ ఎస్ఏలకేనే సెకండ్ క్వశ్చన్ 4th క్వశ్చన్ ఉంటుంది. ఎస్ఎస్ నేర్చుకున్నామా 4 ఎస్ఎస్. ఇక్కడ రాయక్క ఇది ప్రతిపదార్థం ఇది ఎస్సీ అని అట్లా రాయి కన్ఫ్యూజ్ అవుతుంది మళ్ళీ. 8th క్వశ్చన్ ఎస్సీ, 7th క్వశ్చన్. ఇప్పుడు ఎస్ఎస్ 2 వస్తున్నాయి కదా, 4 ఉన్నాయా మీకు? 2 వస్తాయి. ఎనీ 2 రాయాలి. 2 రాస్తాం. 15 మార్క్స్ ఒకటి 30 మార్క్స్ అయితే ఎస్సీలో కవర్ అవుతుంది. ఎస్ఏ కవర్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 30 మార్క్స్ కవర్ అయిపోతాయి కదా. 30 రాకుండా 28 అవుట్ ఎన్నో వస్తాయి మనకి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 15 లేకున్నా 15 ఉన్నాయి. ఆబ్జెక్టివ్ ఇది 7th క్వశ్చన్. 7th క్వశ్చన్ ప్రతిపదార్థాలు ఉంది కదా. ప్రతిపదార్థాలు ఉంటాయి. ఇప్పుడు ఇందులో మ్యాచ్ అయ్యే క్వశ్చన్ ఉంది కాబట్టి 4th క్వశ్చన్ ఇక్కడ సింక్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకి నవరత్నాని ఉంది కదా. నవరత్నాని ఇక్కడ నవరత్నాని గురించి నేర్చుకుంటే ఫస్ట్ ఆన్సర్ అటెంప్ట్ చేస్తాం. సెకండ్ దాంట్లో నేర్చుకుంటే ఏంటంటే సెకండ్లో ఏదైనా ఒక ఎస్సే నేర్చుకున్నాం అనుకో, రామదాస్ నేర్చుకున్నాం అనుకో 5th క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. ఈ 2 ఇగో మళ్ళీ ఇంకొక దానిపైన చిన్నగా నేర్చుకోండి. అంటే ఒక 2-3 పారాగ్రాఫ్స్ చూసుకోండి. ఈ ఆల్టర్నేట్లలో 2 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇంకా 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా షార్ట్ క్వశ్చన్స్, అందులో ఏం చేయండి నార్మల్గా నేర్చుకోండి. ఆ నార్మల్గా నేర్చుకున్న దాంట్లోకేనే మనము పార్ట్ ఏలో ఎక్స్ట్రాస్ రాయొచ్చు, సెకండ్ ఫోర్త్ రాయొచ్చు. నేను అందుకే చెప్తున్నా ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే పర్ఫెక్ట్గా వచ్చిన ఆన్సర్ని అటెంప్ట్ చేసేసేయాలి. నేను చెప్తున్నా టైం ఎన్ని అవర్స్? 3 అవర్స్ టైం. 3 అవర్స్లో 2 ఎస్ఎస్కి 45 మినిట్స్. 2 ఎస్ఎస్కి 45 మినిట్స్. అది మీరు డివైడ్ చేసుకోండి. 2 మినిట్స్లో ఎన్ని మినిట్స్లో ఒక ఆన్సర్ రాయాలో. 45 మినిట్స్లో 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. 10 మినిట్స్లో 10th క్వశ్చన్ రాయొచ్చు. ఇంకా 20 మినిట్స్లో ఇది రాయొచ్చు. ఎంతైనా 45, 55, 1 అవర్. ఇక్కడ 1 అవర్ 20 మినిట్స్, 15 మినిట్స్ అవుతుంది కదా. ఇంకా ఉంది మనకు టైం. ఇక ఓవరాల్ దానికి మనం ఒక 30 మినిట్స్ వేసుకున్నాం. 30 ఓకే, మీకోసం 40 మినిట్స్ వేసి. సో ఇక్కడ మనకు 2.5 అవర్స్ అయిపోయింది. ఇంకా ½ అన్ అవర్ టైం ఉంది మనకి. ఆ ½ అన్ అవర్లో ఎక్స్ట్రాస్ రాయలేమా? ఒక్క క్వశ్చన్ రాయలేమా? అదే ఎక్స్ట్రా అనేది ఇక్కడ. సో ఎప్పుడు మెన్షన్ చేసినా ఎక్స్ట్రాస్ మెన్షన్ చేయొద్దు, ఎక్స్ట్రా అని రాయొద్దు. క్వశ్చన్ నెంబర్ రాసేయాలి అంతే. ఫస్ట్ క్వశ్చన్ రాసావా? ఓకే. సెకండ్ రాసా, థర్డ్ రాసా, 4th 5th ఆగిపోయింది, ఆపేయకు, రాసే 4th క్వశ్చన్ కంటిన్యూ. పార్ట్ బి స్టార్ట్ చేసామా, కంప్లీట్ అయిపోయిందా, అంతే. పార్ట్ ఏ స్టార్ట్ చేసామా, కంప్లీట్ అయిపోయిందా. అందులో ఎక్స్ట్రాస్ ఇంక్లూడ్ కావాలి, అన్ఎక్స్ట్రాస్ కూడా ఇంక్లూడ్ అయిపోవాలి. అలా ఉండాలి పార్ట్. ఇది సాంస్క్రిట్. ఈ టైం ప్రకారంగా మీరు మెయింటైన్ చేసుకుంటే ఎక్స్ట్రా 30 మినిట్స్ ఉంటుంది. మీ ప్రకారంగా మీరు చూసుకోండి. నా ప్రకారంగా 45 మినిట్స్ ఉంటుంది. నా ప్రకారంగా నాకు 45 మినిట్స్ మిగులుతుంది. మీ ప్రకారంగా నేను 30 మినిట్స్ ఇచ్చిన, 15 మినిట్స్ తక్కువ చేశాను మీ ప్రకారంగా. కానీ నేను చెప్పినట్టు చేస్తే మాత్రం ఖచ్చితంగా A+ to O గ్రేడ్ ఎవరికైనా వస్తుంది ఈ వేలో. అంటే కొంచెం రైటింగ్ ప్రాబ్లంలో కూడా కావచ్చు. ఆ రైటింగ్లో కూడా మీరు పర్ఫెక్ట్గా రాస్తే మాత్రం మీకు స్కోర్ ఎక్కడ పోదు, ఇక్కడే ఉంటుంది. ఇది సాంస్క్రిట్ థర్డ్ సెట్. అర్థమైందా? ఇంకేమన్నా డౌట్స్? అవును, ఫస్ట్ నేను అదే చెప్పాను. ఫస్ట్ పర్ఫెక్ట్ ఆన్సర్స్ రాయాలి. ఈ ఆన్సర్ నాకు వచ్చు రాసేసాయి, ఈ ఆన్సర్ వచ్చు రాసేసాయి, ఈ ఆన్సర్ వచ్చు రాసేసాయి. అన్ని ఆన్సర్స్ అయిపోయినాక మీకు టైం ఉన్నప్పుడు
ఎక్స్ట్రాస్ రాయండి. టైం ఉన్నప్పుడు ఎక్స్ట్రాస్ రాయాలి. ఓన్లీ క్వశ్చన్ నెంబర్ పెట్టేసి రాసి పార్ట్ ఏ అని పెట్టి క్వశ్చన్ నెంబర్ పెట్టేసేసి రాయి. అక్క ఇప్పుడు ఫస్ట్ పార్ట్ బి అటెంప్ట్ చేయండి ఫస్ట్ లో. 7th పేజ్ చెప్తాం అక్క. అది ఒక ఎస్ఏలో ఒక పారాగ్రాఫ్ తీసుకోమన్నాం. అంటే ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. ఇది ఉంది సరే, నువ్వు రామదాస్ అన్నావు కాబట్టి నేను రామదాస్ లెసన్ తీసుకున్నాను. ఓకే, రామదాస్ లెసన్ ఉంది. ఫస్ట్ ఇది మొత్తం ఆయన గురించి ఉంటుంది, ఆయన గురించే ఉంటుంది ఫస్ట్ మొత్తం. సో ఫస్ట్ మనం తీసుకొని సెకండ్ పారాగ్రాఫ్ చూద్దాం. ఉంది సెకండ్ పారాగ్రాఫ్ ఉంది, తీసుకుందాం. ఇక్కడ నుంచి ఇగో ఎడ్యుకేషన్ వరకు తీసుకున్నాం. ఒక లైన్, ఒక సెంటెన్స్ అయింది కదా, అయిపోయింది. రాసుకో, తీసుకో. ఒక వర్డ్ ఒక లెటర్స్ ఒక 10 words డివైడ్ చేయి. 10 to 15 words డివైడ్ చేయి. ఫస్ట్ వర్డ్ హ్యావింగ్, లింగన్న, మంత్రి, గోపన్న, ఫాదర్ ఆఫ్ గోపన్న, అఫ్రేడ్, యాక్టివిటీస్ ఆఫ్ ద బాయ్, సెంట్ హిమ్ టు, మెటీరియల్ అంకుల్, మదనస్ హౌస్. ఒక్కొక్క వర్డ్ రాసుకుంటూ కింద ఏం చేయాలి, భావం ఎలా చేయాలి. హ్యావింగ్ నోటీస్ దిస్ లింగన్న మంత్రి, ఫాదర్ ఆఫ్ గోపన్న వాజ్ అఫ్రేడ్ ఆఫ్ దోస్ సెంటెన్స్ రాసేసి పోలీస్ సైడ్కి హెడ్డింగ్ మాత్రం భావం అని రాయాలి. భావం అని రాయాలి, ప్రతిపాదనలని రాయాలి. ప్రతిపాదనలు దీంట్లో డివైడ్ చేసుకొని కదా ఒక్కొక్క వర్డ్ని డివైడ్ చేస్తూ రాయాలి. ఓకేనా? ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్? ఇది సాంస్క్రిట్.